మాజీ ముఖ్యమంత్రి వైకాపా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగులు, యువకులతో కలిసి ఏలూరు కేంద్రంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా ప్రారంభమై కలెక్టరేట్ కార్యాలయం చేరుకుని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు మరియు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్, నూజివీడు మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు పాల్గొని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిరుద్యోగులకు, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై నిరసన గళమెత్తారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబు, ఎస్ఎస్ఎల్ నాయకులు మున్నల జాన్ గురునాథ్, జిల్లా మహిళా విభాగం నాయకురాలు జిజువర్ప విజయ నిర్మల, పలువురు కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, వివిధ విభాగాల జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇదే రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం బిడ్డల చదువుల మీద దెబ్బ కొడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఫీజు రీయింబర్స్మెంటు దాదాపు 5 త్రైమాసికాలుగా ఆపేసి 4,600 కోట్ల రూపాయలు ఆ బిడ్డలకు ఇవ్వాల్సిన డబ్బు ఆపేయడం జరిగింది. అలాగే నిరుద్యోగ యువకులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని దాదాపు ఈ ఎన్నికలు అయిన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ₹1 కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు. ఇంకేం మీరు ఇచ్చిన మాటలు, ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు ఏమయ్యాయి? రైతు భరోసా లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి, నెరవేర్చి ప్రజల ముందుకు రండి. ఇవాళ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారో మీకు తెలుసు. ఇవాళ ప్రజల్లోకి రాలేనటువంటి పరిస్థితి అప్పుడే తయారైంది. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అనే వాళ్ళకి ఏ పనులు చేయొద్దని చెప్పినటువంటి ఘనత కలిగిన ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో మీరొక్కరే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఇంతకంటే హీనమైన దౌర్భాగ్యమైన మాట ఏ ముఖ్యమంత్రి మాట్లాడు. ఇది చాలు ప్రజలకి. ఓకే, థ్యాంక్ యూ. మేము ఒక 3 డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దాదాపుగా విద్యార్థులకు 5 కోట్లుగా ఫీజు బకాయిలు చెల్లించకుండా ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటం జరుగుతోంది. ఈరోజు దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు విద్యార్థులకి బకాయిలు పెట్టి విద్యార్థులు ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులను కనీసం ఎగ్జామ్స్కి అటెండ్ అవుతాకి హాల్ టికెట్స్ కూడా ఇవ్వకుండా మీరు ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్స్ ఇస్తామని చెప్పి ఈరోజు ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి చెల్లించాలి. అలాగే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కూడా ఆపాలని ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి ఈరోజు యువత పోరు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఫీజు పోరు చేస్తారని హెచ్చరించినా కూడా ఏ ప్రైవేట్ కాలేజీకి కానీ ఏ స్కూళ్ళకి కానీ ఎక్కడ ఎవరికి కూడా అమ్మఒడి ఏ డబ్బులు వేయలేదు. వేయకోకుండా ఈ విద్యార్థులు ఎప్పుడైతే స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేదో వాళ్ళకి పరీక్ష హాల్ టికెట్ ఇవ్వకోకుండా వాళ్ళందరినీ ఇవాళ 10th క్లాస్లో సుమారుగా 30% మంది ఈ ఫీజు కట్టలేక ఎక్కడ అమ్మఒడి పడక వాళ్ళ ఇళ్లలో డబ్బులు కట్టలేక చాలామంది హాల్ టికెట్లు ఇవ్వక అందరూ కూడా ఎగ్జామ్స్ రాయకోకుండా రోడ్డు మీద ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం చదువులని అటకెక్కించి మీరు ఇవాళ ఈ విద్యని, వైద్యాన్ని అటకెక్కిచ్చేశారు. కాబట్టి ఇవాళకైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెలిసి ఈ యొక్క ఆపేసిన హామీలన్నీ కూడా అమలుపరచాలని కోరుకుంటూ మేము కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది.